యో గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇది నా థర్డ్ బ్లాగ్, డే 3 అనమాట. 2 బ్లాగ్స్ అయితే పెట్టా. ఇది డే 3 బ్లాగ్. ఈరోజు ఇంట్లో అంతా నేను ఏం చేస్తాను చూపిస్తాను. మ్యాగీ అయితే చేసుకుంటున్నప్పుడు చూపిస్తాను మీకు. నేను బయట వ్యూ చూడండి ఫ్రెండ్స్, కాకినాడలో ఎంత ఎండ అయితే ఇప్పుడు ఉందో. చాలా ఎండ ఉంది, మండిపోతుంది. ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఆయన చూడండి, చెమటలు అలా కారిపోతున్నాయి చూడండి. నేను చూపిస్తాను బయట ఎంత ఎండ ఉందో అనమాట. ఉల్లిపాయ ఆలు అయితే వేస్తాం అండ్ వాటర్ కూడా వేస్తాం. ఇప్పుడు దీన్ని కొంతసేపు ఇది బాయిల్ అయిన తర్వాత మ్యాగీ అయితే ఇందులో వేస్తాం. అండ్ మ్యాగీ వేసేసిన తర్వాత ఇది ఎలా ఉందో రివ్యూ అయితే ఇస్తాను. అంతవరకు మ్యాగీకి ఒక లైక్ చేయండి. 2 minutesలో అయిపోతుంది కదా, ఒక లైక్ అయితే చేసుకోండి మ్యాగీకి. బాయిల్ అయితే అవడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాయిల్ ఇంకొంచెం అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే మనం మ్యాగీ అయితే వేస్తాం. మ్యాగీ వేసి ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంట్లో మసాలా అయితే వేస్తాం. అయిపోయిన తర్వాత కప్పులో వేసుకుని మీకు రివ్యూ అయితే ఎలా ఉందో చూపిస్తా. ఇప్పుడు మనం పైకి వెళ్తాం. పైనుంచి మీకు మా మేడ పైనుంచి ఎలా ఉంటుందో చూపిస్తా. అపార్ట్మెంట్ మేడ పైనుంచి చూడండి. చూసినప్పుడు మనం అన్నయ్య అయితే మ్యాగీ అయితే వేస్తున్నాడు. 3 అయితే అన్నయ్య మ్యాగీ అయితే వేస్తున్నాడు. ఇందులో 3 అయితే వేస్తాడు. ఇది బాయిల్ అయ్యే లోపల మనం పైకి వెళ్ళేసి అయితే వస్తాం. పైన చూపిస్తానన్నా కదా. సో ఇది కూడా మేడ పైకి show any fear. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are. ఇప్పుడైతే మనం ఒడియాలు అయితే ఎండబెట్టడానికి వచ్చాం. పైన చాలా ఎండ అవుతుంది కదా, సో ఒడియాలు అయితే చేస్తారు. ఎండబెట్టడానికి వచ్చా చూపిస్తాను. చూడండి, ఇవన్నీ ఒడియాలు. ఇప్పుడు దీని మీద నెట్ అయితే వేస్తాం. ఇవి తినకుండా తినేస్తున్నాయి, అందుకు ఇప్పుడు నెట్ అయితే వేస్తాం. వీటి మీద రాళ్ళు పెడతాం. అన్ని చివర్లు అయితే వీటి మీద రాళ్ళు పెడితే ఈ ఎండ తగులుతుంది, పైగా ఏం తినకుండా అయితే ఉంటాయి. రాళ్ళు పెట్టాలి. 3 sides అయితే అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే రాళ్ళు అయితే పెట్టేస్తాం. చూసారా, ఇప్పుడు బాగా ఎండిపోతాయి. అండ్ ఇక్కడ వీటి మీద కూడా పెట్టేద్దాం. ఇదిగోండి రాళ్ళు అయితే 4. మ్యాగీ తర్వాత ఈ వీడియో పెట్టా, అంటే ఇది చూపించడం పెట్టాను. దాని తర్వాత నేను అమ్మ బియ్యం మంది గిన్నెలో, సో అదైతే మంచి షార్ట్ చేశాను. ఒక మంచి షార్ట్ అయితే పెట్టాను చూడండి ఇందులోనే, వీడియోలోనే. అండ్ ఇప్పుడు కంటిన్యూషన్ పైకి అయితే మళ్ళీ చూడడానికి వచ్చాను కదా. లైక్ చేయండి. డైలీ వ్లాగింగ్ అయితే నేను పెడతాను, రోజు వీడియోస్ అయితే పెడతా. 2 videos అయిపోయి, ఇది డే 3 వీడియో. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పెడుతూ ఉంటా కంటిన్యూస్. నాకు తెలుసు స్టార్టింగ్లో అంత ఈజీగా వ్యూస్ రావని, కానీ బట్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. వస్తే నాకు నేను చేయగలను అని అనుకున్నా కాబట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశా అండ్ మళ్ళీ చేస్తున్నా. మీరు నన్ను చూస్తుంటారు, మీరు అనుకోవచ్చు ఆ ఛానల్ ఎక్కడ పోయింది వీడిది, భాస్కర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ వరల్డ్. నాకు మామూలుగా ఆ ఛానల్లో అయితే షార్ట్స్ అయితే పెట్టా. సో దానివల్ల ఏమైందంటే నేను విరాట్ కోహ్లీ పెట్టడం, బీసీఐ వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళైతే ఒక రోజులో నాది 3 to 4 వీడియోస్ నావి కాపీరైట్ స్ట్రైక్ అయితే వేశారు. దాంతో నేను పెట్టిన ఇంకో వీడియోలో అయితే మా అన్నయ్య చెప్పాడు, ఇది నువ్వు రాసి పెడితే వాళ్ళని కాపీరైట్ స్ట్రైక్ వేయరని చెప్పాడు. అదైతే నేను పెట్టా, కానీ అది కాకుండా వేరే వీడియోకి అయితే వాళ్ళు వేశారు. దాంతో ఆ ఛానల్ అయితే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు. అందుకని ఈ ఛానల్లో నేను ఓన్లీ వీడియోస్ బ్లాగింగ్ అయితే చేస్తా. అందుకనే భాస్కర్ బ్లాగింగ్స్ అని మొదలెట్టా. ఇప్పుడు ఇందులో ఇవన్నీ అయితే పెడతా, ఇంటివి అన్నీ చూపించుకుంటూ. ఇది ఒకటే షార్ట్స్ అయితే నేను పెట్టను, సో ఇవన్నీ కంటిన్యూ చేస్తా. సపోర్ట్ చేయండి నన్ను. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డే 3 వీడియో అయితే కంప్లీట్. రేపు డే 4 వీడియో అయితే పెడతా. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.